హలో ఆల్, ఈరోజు సింగిల్ క్రోషే ఎలా చేయాలి చూద్దాం. సింగిల్ క్రోషే చేయడానికి ఫస్ట్ స్లిప్ నాట్ చేసుకోవాలి. స్లిప్ నాట్ చేసిన తర్వాత నేను 6 ఫౌండేషన్ చైన్స్ చేస్తున్నాను. నాకు 5 సింగిల్ క్రోషేస్ కావాలి. 6th చైన్ మనం స్కిప్ చేయాలి సింగిల్ క్రోషే స్టిచెస్ చేయడానికి. సో 5 1 2 3 4 5 అండ్ 1 ఎక్స్ట్రా చైన్. ఎందుకు అంటే ఇది స్కిప్ చేయాలి, ఇది టర్నింగ్ చైన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను 5th చైన్ బ్యాక్ లూప్ ఆఫ్ 5th చైన్ అది లోపల నేను హూక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేస్తే 2 లూప్స్ వస్తుంది. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి ఈ 2 లూప్స్ లోపల ఇలా తీసుకొచ్చేయాలి. ఇప్పుడు ఇదే నా ఫస్ట్ సింగిల్ క్రోషే. ఫస్ట్ సింగిల్ క్రోషేని మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇదే నా ఫ్రంట్ లూప్, ఇది బ్యాక్ లూప్. సో ఓన్లీ ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్ స్టిచ్ మార్క్ లోపల ఉన్నట్టు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ క్రోషే అయిపోయింది. తర్వాత సెకండ్ సింగిల్ క్రోషే. ఇప్పుడు నాకు 6 ఫౌండేషన్ చైన్ చేసాము, అందులో 6th చైన్ని స్కిప్ చేసి 5th నుంచి స్టార్ట్ చేసాము. సో మనకి ఇంకా 4 ఫౌండేషన్ చైన్స్ రిమైనింగ్ ఉంటాయి. కౌంట్ చేస్తే 1 2 3 4. ఓకే, సో కౌంట్ చేసి 4th ఫౌండేషన్ చైన్ బ్యాక్ లూప్ లోపల ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి ఇప్పుడు 2 లూప్స్ ఉంది. yarn over and pull through 2 loops. ఇది నా సెకండ్ సింగిల్ క్రోషే. ఓకే, సో థర్డ్ సింగిల్ క్రోషే 1 2 3. కౌంట్ చేస్తున్నప్పుడు బ్యాక్ లూప్ ఒక్కటే కౌంట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇది నా సెకండ్ చైన్, లాస్ట్ సింగిల్ క్రోషే ఫస్ట్ ఫౌండేషన్ చైన్లో. ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలంటే ఒక టర్నింగ్ చైన్ చేసుకోవాలి. టర్నింగ్ చైన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి. స్టిచ్చెస్ ఎప్పుడు మనకి టర్న్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి. ఓకే, మీరు రైట్ హ్యాండర్ అయితే స్టిచ్చెస్ ఎప్పుడు మీకు లెఫ్ట్ సైడే ఉండాలి. ఓకే, సో ఇది నా టర్నింగ్ చైన్. ఎప్పుడు మనం టర్నింగ్ చైన్ స్కిప్ చేయాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే 5th స్టిచ్లో నుంచి స్టార్ట్ చేయాలి. 1 1 2 3 4 అండ్ 5. ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ రోకి ఓన్లీ బ్యాక్ లూప్లో ఇన్సర్ట్ చేసాం, బట్ ఈ రో నుంచి ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్ రెండు తీసుకోవాలి. అంటే బ్యాక్ లూప్ ఒక్కటే కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ లూప్ రెండు లూప్స్కి కింద ఇలా ఇన్సర్ట్ చేసి లూప్ తెచ్చుకోవాలి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి స్టిచ్ని ఫినిష్ చేయాలి. ఇది నా సెకండ్ రో ఫస్ట్ సింగిల్ క్రోషే. ఓకే, ఇది ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ లూప్ అండ్ బ్యాక్ లూప్ తీసుకుని మార్క్ చేస్తున్నాను. ఇది నా ఇలా చూస్తే కనిపించదు, సో ఇలా కొంచెం ట్విస్ట్ చేసి చూస్తే మీ స్టిచ్చెస్ క్లియర్గా కనబడతాయి. సో 1 2 3 అండ్ 4. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఫోర్త్. ఇప్పుడు ఇది మార్క్డ్గా ఉంది, సో ఈజీ. అలాగే ఇన్సర్ట్ చేసి స్టిచ్ని ఫినిష్ చేయాలి. ఇప్పుడు 2 రోస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలంటే చైన్ 1. ఇది టర్నింగ్ చైన్ అంటారు. ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఒక బుక్ పేజ్ని ఎలా టర్న్ చేస్తామో నార్మల్గా అలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది టర్నింగ్ చైన్ కదా, టర్నింగ్ చైన్కి నెక్స్ట్ ఉన్నది మన స్టిచ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ సింగిల్ క్రోషే ఆఫ్ థర్డ్ రో. కింద ఏ మార్కర్ ఉందో అది రిమూవ్ చేసి మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 5th. ఓకే, 3 రోస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రో స్టార్ట్ చేయడానికి టర్నింగ్ చైన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్.
2 3 4 అండ్ 5. ఓకే, ఇప్పుడు ఎలా ఫినిష్ చేయాలి చూద్దాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఫినిష్ అయిపోయిన తర్వాత చైన్ 1 చేసి కొంచెం వదిలేయాలి. ఇంత యాన్ వదిలేసి ఇలా కట్ చేసి టైట్ చేస్తే వెల్ సెక్యూర్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ సింగిల్ క్రోషే స్టిచ్.